మార్నింగ్ అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. హెల్త్ కోసం మా ప్రైమ్ 9 ఎన్నో విధాలుగా ఆరోగ్యం మీద అవగాహన ఇచ్చే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. అలాగే ఆ అన్వేషణలోనే ఈరోజు ఆరిజిన్ అనేటువంటి వెల్నెస్ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం, దానికి మా ప్రైమ్ 9 సహాయ సహకారాలు అందించుదామని నిర్ణయించుకోవడం జరిగింది. ఆరిజిన్లో కంప్లీట్గా ఒక కాన్సెప్చువల్గా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే హెడ్ టు టౌ వెల్నెస్కి వాళ్ళు మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటాము అని చెప్పటం అనేటువంటిది చాలా మంచి శుభసూచకం. అంటే ఈరోజు ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే హెల్త్ మనకి ఏది ఇష్టం అని చెప్తూ ఉంటారు, మనకు చాలా చెప్తూ ఉంటాం, 100 రకాలే చెప్తూ ఉంటాం. కాకపోతే మీ సెల్కి ఏది ఇష్టం అనేదే ఇంపార్టెంట్. మీ సెల్యులర్ హెల్త్ ఇంపార్టెంట్, మీ సెల్యులర్ ఎనర్జీ ఇంపార్టెంట్. మీ సెల్ మీద ఉన్నటువంటి మీ సెల్ ఆరోగ్యాన్ని బట్టే మీ యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ సెల్యులర్ హెల్త్ని హెడ్ నుంచి టౌ వరకు చూసుకునేటువంటి బాధ్యత ఈరోజు ఆరిజిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి వచ్చి ఈ యొక్క ఆరిజిన్ మీకు ఇచ్చేటువంటి వెల్నెస్ సేవల్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీ. ది ఆరిజిన్ బాడీ మైండ్ అండ్ సోల్ మేడం గారు ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఒక ప్రయోగాత్మకంగా దాదాపు హెల్త్ కాన్సెప్ట్ మీద వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక సందర్భం గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. మనకు జరిగినటువంటి పాకిస్తాన్ వార్లో మన ఉమెన్ ఇద్దరు ఎంత టెరిఫిక్గా ఫైట్ చేసి మొత్తం ఇండియా మొత్తం దాదాపు గ్రేస్ చేసే విధంగా ఉన్నారు. అదేవిధంగా దాదాపు ఫైట్ చేస్తూ వస్తున్నారు. వారి వెనకుండి దాదాపు ప్రతి మగవాడు వెనక ఒక ఆడవాళ్ళు ఉంటారు అని చెప్తారు కదా, కానీ వీరి వెనక వాళ్ళ మగవాళ్ళు ఉన్నారు. ఇది నథింగ్ బట్ మై ఫ్రెండ్ ఎన్ఆర్ఐ రాంబాబు గారు అండ్ ఫ్యామిలీ వాణ్యమ్మ. ఇట్లా వచ్చి నేను ఇంకొక విట్నెస్ ఇద్దాం అనుకున్నాం రిగార్డింగ్ మై పోలీస్ పర్సన్స్. అంటే దాదాపు రెస్ట్లెస్గా చాలా పనిచేస్తూ ఉంటారు. దాదాపు అన్కండిషనల్ ఆహారపు అలవాట్లు ఉంటాయి, వాళ్ళకున్న పర్సనల్ హ్యాబిట్స్, దాంట్లో విపరీతంగా అటువంటి సిక్ అవుతున్నారు మా వాళ్ళు. ఆ టైంలో మాకు రియల్గా దేవతలాగా దొరికారని చెప్పాలి. ఆ టైం పంపిస్తే మా దగ్గర ఉన్న చాలామంది ఒక కేసు అయితే వాడు చిన్న సౌండ్ వస్తే దాదాపు భయపడిపోతూ ఉంటాడు. అట్లాంటి కేసు కూడా దాదాపు ఒక ఆఫీసర్ అయితే కళ్ళలోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ కేసు కూడా దాదాపు దే ఆర్ వెరీ హ్యాపీ. దే అటెండింగ్ హాస్పిటల్స్ అండి. చాలా పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చారు. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి లీడెడ్ ఐ హాస్పిటల్స్ కూడా, కానీ అవ్వలేదు. కానీ మా అమ్మ దగ్గర దాదాపు సింపుల్ ట్రీట్మెంట్ అయిపోయింది. 25 years నుంచి సఫర్ అవుతున్నటువంటి నా ఫ్రెండ్ ఇది ప్రొఫెసర్ శ్రీనివాస్, ఇది ఆర్గనైజేషన్ ఉంది మా దగ్గర. అది యానాది సంఘం అనే ఆర్గనైజేషన్ చేస్తున్నారు.
చాలా మైటీ అనమాట లోపలికి. అసలు వాళ్ళకి అసలు ఐడెంటిటీ కార్డు లేదు, ఇంతవరకు ఆధార్ కార్డు లేదు, ఒక ఐడెంటిటీ లేదు, అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారికి అనుకోకుండా ఇది తగ్గపోతుంటే విత్ ఇన్ 1 సిట్టింగ్ షీ వాజ్ క్లియర్ దట్ థింగ్. కాబట్టి వీఆర్ బిలీవ్ ఆన్ దిస్ ఆరిజిన్ and we are very thankful to you. You are a family member in the origin. Ma'am, we are best welcome for you, ma'am. ikkada ఆగద్దు, ప్లీజ్ కమ్ టు అవర్ విలేజెస్. విలేజ్లు పట్టుకోమని చెప్పారు కదా, మీరు రెండమ్మా పట్టు చీర కట్టేద్దరు కానీ. ప్లీజ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆరోగ్యం మహాభాగ్యం అని మన అందరికీ తెలుసు. కానీ ఇవాళ డాక్టర్ వృత్తిలో కూడా అనేక మంది మహిళలు వాళ్ళు రావటం జరిగింది. ఈరోజు దేశాన్ని పాకిస్తాన్ నుంచి కాపాడిన కూడా మహిళలు అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్లో అనేక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం ఒక ట్రీట్మెంట్కి ఒక చోటకి వెళ్ళాలి. అంటే అది నాకు ఆయుర్వేదం, ఎలక్ట్రోపియం, హోమియోపతి, ఆక్యుపంచర్, న్యాచురోపతి, ఫిజియోథెరపీ, ఐరిడాలజీ, ఆస్ట్రోపతి, కైరోపతి, కాస్మెటాలజీ, అంటే ఇవన్నీ జనరల్గా ఒక్కో చోట ఉంటాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఏవైతే వ్యాధులు ఉన్నాయో వీటన్నిటికి కూడా ఒకే చోట తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈరోజు ఈ జూబ్లీహిల్స్లో ఈ హాస్పిటల్ ప్రారంభించడం, దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున రావటం, మేమందరం కూడా దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పేసి డాక్టర్ జ్యోత్స్నా గారికి తెలియజేస్తూ నమస్కారం చాలా తీసుకున్నాను. Mrs. Teja Garu, a grand success for the new opening here, and I wish them all the very best. Namah Shivaya. Today, new opening in Film Nagar. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. డాక్టర్ జోష్నా గారు షీ ఈజ్ మై రిలేటివ్, సో ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు ఓపెనింగ్ హియర్ అండ్ ఆల్సో షీ ఆల్ సక్సెస్ డాక్టర్ జోష్నా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Mind, Body, Soul, Dr. Jyotsna's fourth project. More success and wishing her many more branches in city and in many more cities. All the best to Origin Body, Mind and Soul. And everybody will get preventive care, and they will try to avoid going to big hospitals and taking lot of risk. So I wish everyone to come and visit Origin Body, Mind, Soul. Thank you. All the best, Jyotsna. Thank you. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఆరిజిన్ మైండ్ బాడీ అండ్ సోల్ ఓపెన్కి మేము రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఒక అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కూడా ఒక చోట దొరకడం అనేది ఒక గొప్ప విషయం. ఈ రంగంలో కొత్తగా మరింత మెరుగైన సేవలతో ముందుకొస్తున్నటువంటి ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను. యాజమాన్యాన్ని అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ ఒక క్లినిక్ని, అంటే ఇది హాస్పిటల్ అనొచ్చు, క్లినిక్ అనొచ్చు, మోర్ దాన్ ఎనీథింగ్ దట్ హెల్ప్స్ ఫర్ ద హెల్త్ టు ద పబ్లిక్. ఇది ప్రవీణ గారు, జ్యోత్స్నా గారు, ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఈ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్న వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది అనడంలో నిస్సందేహంగా సందేహం లేదు. ఎందుకంటే మేము చూసాం గట్ క్లీనింగ్ ప్రొసీజర్ అనేది సాల్ట్ థెరపీ నుంచి ప్రతి ఒక్కటి ఒక మనిషికి కావాల్సిన ఆరోగ్యకరమైన జెనెటికల్ డిసార్డర్స్ ఎవరికైతే జెనెటికల్గా పూర్వీకుల నుంచి ఏదన్నా ఒక డిసీజెస్ కనుక వస్తుందంటే అది ముందే చెప్పడంలో ఇక్కడ ఈ క్లినిక్ చాలా ఉపయోగపడుతుంది మనకి. ఒక ఐ నుంచి వాళ్ళు తీసుకున్న టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది. చాలా విధంగా థెరపీస్ నుంచి కానీ చాలా క్లినిక్లో ఉన్న ప్రతిదీ మేము చూడటం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది. మా లాంటి శ్రేయోభిలాషులు ఎప్పుడు కూడా మీరు టీంకి అండదండలుగా ఉంటారు. అలాగే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మీ మిత్రులకి, బంధువులు కూడా తెలియజేసి మన అందరం కూడా ఆరోగ్యం మహాభాగ్యం అనే దాన్ని ఇక్కడికి వచ్చి మీరు అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ క్లినిక్ ఇది లైఫ్ స్టైల్, యాంటీ ఏజింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ క్లినిక్ కాబట్టి దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది హార్. ఇప్పుడు అందరూ ప్రొయాక్టివ్ ప్రివెంటివ్ కేర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ లేటెస్ట్ ఐరిడాలజీ అని కన్ను నుండి ఎన్నో డిజీజెస్ రాగలుగుతాయని చూడడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు జ్యోత్స్నా, ప్రవీణ గారు అండ్ ప్రసాద్ గారు, అండ్ అవర్ సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ అవర్. వరప్రసాద్ గారు లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. నేను డాక్టర్ త్రివిక్రమ్, లైఫ్ స్టైల్ అండ్ యాంటీ ఏజింగ్ ఫిజిషియన్ అండి. థ్యాంక్ యూ.
All the best, Jyotsna Garu and Mustaq. Mustaq, I know from a very long time, and I'm very happy that you collaborated with him. And definitely, I'm looking forward to come here and take. I don't say them as the treatments, but what do you Wellness suggest? programs. Yeah, wellness programs. Yes. Yeah, all the very best, Andy. నవడేస్ డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్సే మ్యాన్ మేడ్ డిసీజెసే A to Z ఎన్నో రకాల డిసీజెస్ ఉన్నాయి. మనము వాటిని గుర్తించలేకపోతే ఎన్నో రకాల సివియర్ క్రానిక్ డిసీజెస్లోకి ల్యాండ్ అవుతూ ఉంటాం. ముందు నుంచే మన బాడీకి కూడా మెయింటెనెన్స్ అవసరం అంటూ బాడీ మైండ్ అండ్ సోల్ అంటూ ఆరిజిన్ సెంటర్ ఇవాళ లాంచ్ చేశారు డాక్టర్ జ్యోత్స్నా గారు. ఇక్కడ A to Z అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఎన్నో రకాల డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్తో పాటు ఎన్నో రకాల సమస్యలకి హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి ట్రీట్మెంట్స్ అందించబడతాయంటూ జ్యోత్స్నా గారు తెలియజేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ జ్యోత్స్నా గారు. Krishna for bringing this Origin Body Mind Soul clinic into our Hyderabad and basically into a very posh area which is Film Nagar. And whatever now she has toured us, shown us the ozone treatment and the massage one and infrared thing and colon hydrotherapy. So all are very impressive, but I would like to definitely test that and see that what all can benefit me and all. Once I'm benefited, I have lakhs of people behind me. Thank you. So I'm a leader, and that leadership will also follow into this clinic. And I wish her best of luck. And I think that this is required for the times to come, the modernization and all. So I'm very happy that she has opened up this clinic. హాస్పిటల్ మొత్తం తిరిగి చూశారు అంటే హాస్పిటల్ రాగానే ఇది ఒక హాస్పిటల్ లాగా పెట్టిందా మీకు లేకుంటే No, it is like a friendly atmosphere and basically holistic atmosphere. And what you say is we don't feel like you're coming to, if you go into... It's a one roof to fix everything. Yeah, if you go into what you call Apollo or if you go to AIG, we feel afraid. So they make you keep us for some days and all. But she is promising that within half an hour, 1 hour, she will send us out. So that is... సో ఈరోజు May 18th ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ 4th బ్రాంచ్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఇనాగ్రేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీఆర్ స్టార్టింగ్ ఆర్ న్యూ సెటప్స్ అండ్ ఆల్ ఇన్ఫ్రారెడ్ సోనా కొలాన్ హైడ్రోథెరపీ అండ్ సోఫిస్టికేటెడ్ ఫిట్నెస్ స్టూడియో ఇవన్నీ కూడా అండర్ వన్ రూఫ్. ఓజోన్ థెరపీ, ఆయుర్వేద ట్రీట్మెంట్స్, ఎలక్ట్రో హోమియోపతి ఇవన్నీ కూడా ఒకే రూఫ్ కింద ఉండడం అనేది వెరీ రేర్ థింగ్. సో ద మెయిన్ ఐరిడాలజీ అనేది ఇన్ ఇండియా ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఐరిస్ని చూసి, కంటి ఐరిస్ని చూసి ఫ్యూచర్లో వచ్చే హెల్త్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేయడానికి ఉంటుంది. ఇట్స్ నాట్ డయాగ్నోసిస్, వీఆర్ జస్ట్ అసెసింగ్ ద పర్సన్. ప్రాబిలిటీ ఛాన్సెస్ ఎలా ఉంటున్నాయి అనే దాని మీద మేము చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. డిసీజ్లోకి ల్యాండప్ అయిన తర్వాత షుగర్ వచ్చింది, కిడ్నీ ఇష్యూస్ వచ్చాయి అని అన్న తర్వాత కన్నా కానీ ముందుగానే కనుక మనం ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది. సో ఐరిడాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఐఎమ్ ద ఓన్లీ ఫిమేల్ కెరోప్రాక్టర్. సో స్పైనల్ కండిషన్స్ కానీ రేడియేటింగ్ పెయిన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా రిజల్ట్స్ అనేవి కాంబినేషన్ థెరపీస్ తోటి బాగుంటుంది. అంటిల్ స్పైనల్ అలైన్మెంట్ చేయనంత వరకు కూడా ఇష్యూస్ ఎప్పుడూ కూడా సార్ట్అవుట్ అవ్వవు. ఓన్లీ మెడిసిన్ తోటి స్పైనల్ ఇష్యూస్ అనేవి సార్ట్అవుట్ అవ్వవు కాబట్టి సో సోఫిస్టికేటెడ్గా మనకి ఇక్కడ కైరో బెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పర్టికులర్ పార్ట్ వైజ్ కూడా మనము లైక్ సర్వైకల్ అంటే సర్వైకల్ థొరాసిక్ ఇవన్నీ కూడా చేయడానికి చాలా ఎక్కువగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. పెయిన్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా అండ్ గట్ ఇష్యూస్ వీటన్నిటి కోసం కొలాన్ హైడ్రోథెరపీ. సో బాడీలో టాక్సిన్స్ ఉన్నంతకాలం కూడా మన బాడీ ఎప్పుడు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా హెల్ప్ అవ్వదు. సో సామాన్య నుంచి సెలబ్రిటీ వరకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఏంటి మిగతా వాళ్ళకి? సో హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఒక పాయింట్, హాస్పిటల్కి మనకు బాగలేకపోతే వెళ్తాము. ఆరిజిన్కి బాగా ఉండాలి, నాకు డిసీజ్ రాకూడదు అనడానికి రావచ్చు. అందువల్ల ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా సరే డిసీజ్ రాకుండా ప్రివెన్షన్ కోసం ఖచ్చితంగా ఆరిజిన్ని రీచ్ అవ్వచ్చు. అండ్ డిసీజ్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రివెంటివ్గా ఇది హెల్ప్ అవుతుంది. వండర్ఫుల్ ఫెసిలిటీ. When I stepped into this facility, I thought it is a high-tech yoga center where every part of your body is being taken care.
And all forms of medicine like allopathy, homeopathy, Ayurveda are also combined here and providing wonderful solutions to the body, mind, soul and everything. It's a great one, and I also appreciate Dr. Josna for thinking of Hyderabad as one of the center, and by this way, I think she can spread this message of treating every part of the body, every pain, every diseases, and preventing particular diseases not to come here, because lifestyle change and fitness are all going to happen, because we are all suffering with the food, lifestyle, everything. Now I think this offers a good solution to all the people. Thank you and all the best. I am Dr. Sheda, ex-assistant commandant BSF and ex-civil assistant surgeon health services. నిజంగా అంటే మేడంతో ఫస్ట్ ఒక ఇంటరాక్షన్ ఏంటంటే నేను ఉన్నప్పుడే ఒక పేషెంట్ సర్వైకల్ డిస్క్తో వచ్చారు. వచ్చినప్పుడు నా ముందే ఉన్న పేషెంట్ని జస్ట్ ఆమెకు వచ్చిన యాక్యుపంక్చరు అండ్ సమ్ మ్యాగ్నెటిక్ థెరపీతో ఇమీడియట్గా విత్ ఇన్ 2 minutes they got relief, very relief, because I am really very much impressed with her way of treatment. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ కార్పొరేట్ సెక్టర్లో ఇప్పుడు ఎవరైతే భయపడుతున్నారో, వెళ్ళాలంటే భయపడుతున్నారో, మళ్ళీ మేడము ఫ్యామిలీ ఫిజిషియన్ సిస్టమ్ అండ్ హోలిస్టిక్ ఈ రెండు కంబైన్ చేసుకుంటూ ఆమె ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రమ్ టో టు బ్రైన్. అండ్ ఎవరి సిస్టమ్స్ని ఆర్గనైజ్ చేసుకుంటూ డిఫరెంట్ అంటే మనము ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి చూస్తాం, మిగతా హైదరాబాద్లో ఉన్నాయి చాలా సెంటర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపి ఒకే చోట ఉండటం అన్నది ఇట్స్ లైక్ ఐ థింక్ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇది ఈ హోలిస్టిక్ అప్రోచ్లో మేడం స్టార్ట్ చేశారు. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విల్ బీ దేర్ ఫ్రమ్ June 1st. No, it's a clients only. It's a client. బికాజ్ ఐ మీన్ ఇక పేషెంట్ అనేది ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీ ఫిజిషియన్లో కూడా మీ సిస్టంలో ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రీట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకందరికీ ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తారు తప్ప ఇప్పుడు పేషెంట్ అనరు. కానీ దాన్ని మళ్ళీ ఆమె క్లయింట్ బేసిస్లో తీసుకొస్తున్నారు. విష్ ఆర్ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ ఒంగోలులోను వైజాగ్లో స్టార్ట్ చేస్తారు, అప్స్ ఉన్నాయి అండ్ సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతున్నాయి. చాలా మంచిది. దేనికంటే ఎవరికైతే ఇప్పుడు ఈ కార్పొరేట్ సెక్టర్ అంటే కొద్దిగా ఈ ఒక టైప్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది, అది పోయి ఈ హోలిస్టిక్ ట్రీట్మెంట్లో దే విల్ టేక్ కేర్. ఓకే అండ్ ఓకే మా వీళ్ళిద్దరు పార్ట్నర్స్ మేడం అండ్ మేడమ్స్. సో ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ అండి. టుడే ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే ఈ మధ్యలో కరోనా వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో బాడీ ఎంత ఇంపార్టెంట్, హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకున్నాం. చాలా ఐ ఫైండ్ లాట్ ఆఫ్ చేంజెస్. సరైన డాక్టర్, సరైన రోగం, సరైన మందు దొరకట్లేదు ఎక్కడ పడితే అక్కడ. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూసాక ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ దే ఆర్ కంబైనింగ్ ఆల్ ది టాప్ టు బాటమ్ ఆర్ బ్రెయిన్ టు ఫుట్, అన్నికి డిసీజెస్కి రిలీఫ్ ఉంది. కాబట్టి అందరూ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే, అంటే హైదరాబాద్లో ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ ఓపెనింగ్ అండ్ దే హ్యావ్ అదర్ 2 branches. సో వి విష్ జోష్నా గారు అండ్ యువర్ పార్ట్నర్, పేరు తెలియదు నాకు, డాక్టర్ ప్రవీణ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ దెమ్. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ.
ప్రస్తుతం మనం ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ అక్కడ ఉన్నాము. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అయితే చాలామంది హెల్త్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాబ్లం అనేది మన హాస్పిటల్కి వెళ్తేనే తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే క్యూర్ చేసుకోవచ్చు అంటూ కూడా జోష్నా గారు చెప్తున్నారు. వన్ ఆఫ్ ది చైర్మన్ అండ్ ఫౌండర్ జోష్నా గారితో ఒకసారి మాట్లాడదాము. అసలు ఆరిజిన్ బాడీ మైండ్ సోల్లో ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా ఈ థాట్ వచ్చింది అనే దాని గురించి కూడా ఆమెను అడిగే తెలుసుకుందాము ఒకసారి. హాయ్ జోష్నా గారు. హాయ్ అండి, నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు చాలా మంచి ఐడియాతో మా ముందుకి అంటే హైదరాబాద్లో వచ్చారు. అంతకుముందు మీకు వైజాగ్ అండ్ ఒంగోలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో చాలామంది హైదరాబాద్ పీపుల్స్ ఏంటంటే ఉన్న పొల్యూషన్ ఆర్ బిజీ షెడ్యూల్ ఆర్ ఎవ్రీథింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఒక బెస్ట్ ఐడియా అండ్ మంచి ఐడియాతో మా ముందుకు వచ్చారు. హౌ డూ యూ ఫీల్? స్మైల్ మార్నింగ్ టు ఆల్. చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్లో మా 4వ బ్రాంచ్ ఈ రోజున 18th May ఇనాగ్రేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి మాకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సర్వీసెస్ అన్నీ కూడా హైదరాబాద్ వాసులు అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే నాట్ ఓన్లీ పొల్యూషన్, లైఫ్ స్టైల్. పీపుల్ ఎలా థింక్ చేస్తున్నారు, ఎంత టైం నిద్రపోతున్నారు, ఎంత ఎర్లీగా నిద్రలేస్తున్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఎవరి హెల్త్ అయినా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఒక 60% కంట్రిబ్యూట్ చేస్తే మన జెనెటిక్స్ 40% కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే మన హైట్ కానీ మన కలర్ కానీ ఇవన్నీ కూడా ఎలా ప్రీడిటర్మైన్డ్గా మన జీన్స్ తోటి వస్తుందో అలాగే మన ఇంటర్నల్ ఆర్గన్ హెల్త్ అంతా కూడా ప్రీడిటర్మైన్డ్గా ఉంటుంది. సో వాటిని ఐరిస్ అనాలిసిస్ అనే ఒక నేమ్ తోటి మేము ఐరిస్ని చూసి కంటి లోపల ఉన్న ఈ బ్లాక్ పార్ట్ అండ్ వైట్ పార్ట్ని చూసి ఇవాల్యుయేట్ చేసి డిసీజ్ గురించి ప్రైమరీగా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు ఎంతవరకు మీ ఆర్గాన్స్ హెల్తీగా ఉన్నాయి, ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత వీక్నెస్ ఉంది. దర్ ఈజ్ నో ఐడియల్ ఐ. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. సో ఇలాంటి సర్వీసెస్ అయితే ఇన్ ఇండియా ఓన్లీ ఆరిజిన్లో మాత్రమే మీకు అందుబాటులో ఉన్నదండి. అండ్ ఇది వెల్నెస్ అండ్ ప్రివెంటివ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఐరడాలజీ అనేది అసలు మేము ఇంతవాటికి వినలేదు. సో ఫస్ట్ టైం మీ దగ్గర నుంచే నేను వినడం కూడా. చాలామందిని అలానే ఇందాక మీరు నన్ను కూడా అలానే చూసి చెప్పారు నా ప్రాబ్లం ఏంటి అనేది కూడా. సో ఎలా పాసిబుల్ అవుతుంది అసలు? సో ఐరడాలజీ అనేది సైన్స్. ఈ రోజున మేము చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన పూర్వం రోజుల నుంచి కూడా ఐరిస్ అనాలిసిస్ అనేది, స్క్లీరా అనాలిసిస్ అనేది, పల్స్ డయాగ్నోసిస్, మన పంటిని చూసి డిసీజ్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా పూర్వం నుంచే ఉన్నవి. కాకపోతే మధ్యలో మనందరం కూడా మర్చిపోయాము. సో ఇప్పుడు ఈ సైన్స్ని అందరికీ పరిచయం చేయాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి ఉన్నాము. ఐరిస్ లోపల ఉన్న ఫైబర్స్ అరేంజ్మెంట్, రెసిలియన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని అనాలిసిస్ అనేది ఉంటుంది. ఈ అనాలిసిస్ అనేది చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 వాళ్ళు కనుక నేను ఫోటో తీయడానికి ఐరిస్ పిక్ తీసి చాలా డీప్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తాము. అలా కనుక పిల్లలు కోఆపరేట్ చేయగలిగితే ఐ సజెస్ట్ ఆల్ ద పేరెంట్స్ బై ఏజ్ 5 పిల్లలకి ఐరిస్ అనాలిసిస్ అనేది కంపల్సరీ అన్నట్లుగా కనుక ప్లాన్ చేసుకోగలిగితే ప్రివెంటివ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా మనం చేయడానికి ఉంటుంది. అండ్ వాళ్ళ కెరీర్కి కూడా చాలా మంచిగా గైడ్ చేయడానికి ఐరిస్ అనాలిసిస్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఐరిస్ అనాలిసిస్ సైకాలజీ పరంగా కూడా తెలుసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త పర్సన్ నా దగ్గరకు వచ్చారు అని అంటే నేను వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళ పేరు తెలియకపోయినా సరే వాళ్ళ సైకాలజీ మొత్తం అంతా ఐరిస్ని చూసి చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు కిడ్స్ అంటే ఓకే, మనం 60+ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ వాళ్ళు చాలా డిసీజెస్తో సఫర్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు 30 దాటితేనే చాలా డిసీజెస్ వచ్చేస్తున్నాయి అందరికీ. సో 60+ ఉన్న వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ చేసి వాళ్ళని మీరు అనాలిసిస్ చేసేసి చేయొచ్చు అంటారు. 60+ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇలాగా ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చేస్తున్నారు. సో నేను ఐరిస్ని చూసి అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 60లో నేను ఏం చేయగలుగుతానంటే మీ డయాబెటీస్ అనేది రివర్సిబుల్ అవుతుందా లేదా, మీ హెల్త్ అనేది మనం
తిరిగి వెల్నెస్లోకి తీసుకొని వెళ్ళడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఐరిస్ని చూసి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. బ్లైండ్గా మీరు ఈ ఫుడ్ తినలేదు కాబట్టి, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి మీకు షుగర్ కంట్రోల్ అవ్వలేదు అని చెప్పడం ఉండదు. ఇఫ్ ద పర్సన్ ఈజ్ వెరీ సీరియస్, ఎస్ వీ కెన్ రివర్స్ ద డయాబెటీస్, రెమిషన్ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ అంతా కూడా ఉంటుంది. సో అలా మనకు ఐరిస్ అనాలిసిస్ అనేది వాళ్ళకి డిసీజ్ని ఎంతవరకు రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఎవాల్యుయేట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీ దగ్గర చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆయుర్వేద, హోమియోపతి, ఫిజియోథెరపీ ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి మా అందరికీ మీ ఈ ఏదైతే ఈ క్లినిక్ ఉందో దాన్ని ఒకసారి మా అందరికీ ఒకసారి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఛాంబర్ మొత్తం అంతా కూడా పెయిన్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఎక్కువ వర్క్ చేస్తాము. వెరీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, ఆల్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ షాక్ వేవ్ థెరపీ. సో ఇది ఓన్లీ పెయిన్ అంటే మనకి ఇప్పుడు బ్యాక్ పెయిన్, స్పైన్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఎస్, స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అండ్ మోరోవర్ జెంట్స్లో ఇప్పుడు చాలా ఎర్లీగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తున్నాయి. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కనుక మజిల్ వల్ల వస్తుంది అని అంటే ఈ మెషిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో టెండాన్స్ పెయిన్స్ కానీ, టెండో అకిల్లస్ కాళ్ళకి ఉండే టెండో అకిల్లస్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏవైనా ట్రీట్ చేయాలన్నా కూడా మనకి షాక్ వేవ్ చాలా బాగా పెయిన్ అండ్ అంటే ఇప్పుడు చాలామంది టేల్ బోన్ పెయిన్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో దానికి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది? ఎస్, కాకిక్స్ పెయిన్ ఇష్యూస్లో కూడా చాలా ఎక్కువ రిజల్ట్స్ ఉంటుంది. కాకిక్స్ ఎండ్ ఇష్యూ కన్నా కానీ దాని చుట్టుపక్కల ఉన్న మస్కులేచర్ అనేది స్పాజంలోకి వెళ్ళడం వల్ల ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. కూర్చున్నప్పుడు వచ్చే పెయిన్ మెయిన్గా అందుకే. సో అందరూ కూడా ఓన్లీ బోన్నే టార్గెట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే కాంబినేషన్ థెరపీస్లో న్యూట్రిషన్ తోటి కూడా మనం అలాంగ్ విత్ పెయిన్ మేనేజ్మెంట్ రైట్ న్యూట్రిషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఓజోన్ థెరపీ. ఆక్సిజన్ సిలిండర్ నుంచి మెషిన్లోకి O2 O3గా కన్వర్ట్ అవుతుంది. ఓజోన్ థెరపీ అనేది యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అంటే ఎట్లా అంటే డయాబెటీస్ని ట్రీట్ చేయడమే కాదు, తలలో ఉన్న చుండ్రుని కూడా ట్రీట్ చేస్తుంది. కాళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, తర్వాత ఆడవాళ్ళలో ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ ఉంటుంది, తర్వాత గట్ ఇష్యూస్. డయాబెటీస్లో వచ్చి మనకి బేజరోటో హీమోథెరపీ అంటాము, బోటో అంటాము, ఇట్లాగా డిఫరెంట్ కండిషన్స్, నిద్ర పట్టకపోయినా వీటన్ని కండిషన్స్లో కూడా చాలా బాగా ఈ ఓజోన్ థెరపీ. ఏం లేదు, ఓజోన్ థెరపీ అని అంటే సింపుల్గా బాడీలోకి ఆక్సిజనేషన్ని పంపించడం. ఎప్పుడైతే ఆక్సిజనేషన్ మొక్కకు అందుతుందో మొక్క హెల్తీగా ఉంటుంది. అలాగే మన బాడీకి కూడా ఓజోన్ కనుక ఇవ్వగలిగితే ఓజోన్ అబ్జార్బుల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, స్కిన్ నుంచి కూడా వెళ్తుంది. ఆక్సిజన్ వెళ్ళదు అలాగా. ఆక్సిజన్ ఓన్లీ నేసల్ రూట్లోనే వెళ్తుంది. ఓజోన్ వచ్చేటప్పటికి డీప్ ఇంటూ స్కిన్ వెళ్ళిపోతుంది. అందువల్ల దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్, థెరప్టిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన ట్రీట్మెంట్స్ మ్యాక్సిమం అన్నిట్లో కూడా, ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా ఓజోన్ థెరపీ అనేది నేను చాలా ఎక్స్టెన్సివ్గా యూస్ చేస్తూ ఉంటాను. క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా యూస్ అవుతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి అందరికంటే ఎక్కువ యూజ్ అవుతుంది. క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఆక్సిజన్ డిప్రైవేషన్. ఎప్పుడైతే బాడీలో క్యాన్సర్ అంటే ఏంటి, సెల్స్ నెంబర్ ఎక్కువ అలా పెరుగుతూ ఉంటుంది అనమాట, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరగడం. ఎందుకు నెంబర్ ఆఫ్ సెల్స్ వితౌట్ కంట్రోల్ పెరుగుతుంది అని అంటే దట్ ఇస్ 2 రీజన్స్. సివియర్ వైటమిన్ డి డెఫిషియన్సీ, సెకండ్ వన్ ఆక్సిజన్ తగ్గిపోవడం. ఆక్సిజన్ కనుక కరెక్ట్గా కనుక ఉంటే సెల్ అనేది ఓవర్ గ్రోత్లోకి వెళ్ళదు. సింపుల్ ఫినామినన్. సెల్కి బ్లడ్ సప్లై అనేది ఎప్పుడు ఎక్కువగా వెళ్తుంది, ఎక్కువసార్లు ఎందుకు మల్టిప్లై అవుతుంది అని అంటే విత్ లెస్ వైటమిన్ డి. వైటమిన్ డిని కనుక కరెక్ట్గా సోర్స్ చేయగలిగితే క్యాన్సర్ సెల్స్కి బ్లడ్ సప్లైని ఆపేస్తుంది. ఓకే. సో పెద్ద ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. నేను రేడియేషన్ కీమోస్కి అగెనెస్ట్ కాదు, అలాంగ్ విత్ దట్ ఇవి కూడా తీసుకోగలిగితే బెస్ట్. కాకపోతే ఎవరైతే నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఏ ట్రీట్మెంట్లు వద్దు అన్న వాళ్ళకి దీస్ ఆర్ ఆల్ వీ కెన్ సజెస్ట్ వెరీ న్యాచురల్లీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని క్యాన్సర్ పేషెంట్స్లో పెంచుతుంది. నేను క్యాన్సర్ తగ్గించేస్తాను చెప్పట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు బ్రతకాలి అనే ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇంకా నేను బ్రతకచ్చు అనే ఆశని ఖచ్చితంగా ఓజోన్ థెరపీ ఇస్తుంది. ఒరిజిన్లో ఖచ్చితంగా ఇలాంటి ట్రీట్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ తోటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజంగా చెప్తుంటే మీరు అంటే ఏదైతే ఓజోన్ది సంథింగ్
అది క్యాన్సర్ పేషెంట్కి చాలా మంచి ట్రీట్మెంట్ లాగా అనిపించింది నాకు. నేను కూడా చూస్తున్నాను, అంటే చాలామంది సఫర్ అవుతున్నారు. రేడియోథెరపీ కానీ కీమో చేయించుకుంటే చాలామంది ఏంటి జుట్టు హెయిర్ ఫాల్ అయిపోయి చాలామందికి సైడ్ ఎఫెక్ట్ అయిపోయి చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రీసెంట్ మా మదరే అలా అయిపోయారు. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది చేస్తే చాలా బెటర్ ఏమో అని అనిపించింది క్యాన్సర్ పేషెంట్స్కి. డాక్టర్ జ్యోత్స్న అవ్వడానికి రీజన్ కూడా మా మదర్కి క్యాన్సర్. ఓకే. సో మా మదర్ కూడా చాలా ఎర్లీ ఏజ్లోనే క్యాన్సర్ తోటి చనిపోయారు. సో ఇంకా ఎంతోమంది అమ్మలు ఇలాంటి సఫరింగ్లో ఉండకూడదు అనేదే మెయిన్ కాన్సెప్ట్. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి ఉద్దేశం కూడా ఏంటంటే నా రీసెర్చ్ 14 years నుంచి నేను క్యాన్సర్ మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇది ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలి. నేను ఎక్కడో మారుమూల ఒంగోలులో ఉంటే అందరికీ అందుబాటులో ఉండడం చాలా కష్టం. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నాకు హైదరాబాద్ నుంచి ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు, చెన్నై నుంచి క్లయింట్స్ ఉంటారు, ఎంతో దూరం నుంచి వస్తారు. బట్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరిజిన్ అనేది నా కాన్సెప్ట్స్ తోటి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది డెవలప్ చేస్తున్నాము. అండ్ కోశ శుద్ధి చికిత్స అనేది మెయిన్ ప్రైమ్ ట్రీట్మెంట్ ఇన్ ఆరిజిన్. ఇంకా వరల్డ్లో మీకు ఎక్కడా కూడా కోశ శుద్ధి చికిత్స అనేది జరగదు. రైట్, నిజంగా చాలా మంచి ఐడియా మేడం, థ్యాంక్ యూ. మీరు ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ మా అందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు చాలా సూపర్. అండ్ ఆరిజిన్ అనేది ఒకటి నేను మహర్షి సినిమాలోనే విన్నాను. ఇప్పుడు అది ఎంత పాపులర్ అయిందో ఆరిజిన్ కంపెనీ, మీరు కూడా అంతే పాపులర్ అవ్వాలనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ మనం వేరే థెరపీ గురించి చూద్దాం. సో ఇది ఆయుర్వేదిక్ పాతి. ఈ ఫెసిలిటీస్ అన్ని అండ్ ఇట్లాంటి అట్మాస్ఫియర్ నేను కేరళలోనే చూశాను. రీసెంట్గా వెళ్ళినప్పుడు కేరళలో చేయించుకున్నాను. ఓకే, సేమ్ అలానే అనిపించింది, కేరళ థీమే అనిపించింది ఇక్కడ. అవునండి, ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ బెడ్ తయారు చేసిన వుడ్ కూడా ఎంతో స్పెషల్. దీని మీద క్లయింట్కి కనుక మనం ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగితే బెడ్ ఇట్ సెల్ఫ్ గివ్ సమ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఇస్తుంది అనమాట. సో అందువల్ల కేరళ థీమ్ అనే కాదు, పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నిటినీ కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో పర్సన్ నా దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ తీసుకోవడం కాదు, వాళ్ళ బాడీకి ఏది అవసరం అవుతుంది, ఏది ఇస్తే బెటర్గా ఉంటుంది, ఆయుర్వేదానా, హోమియోనా, అల్లోపతీనా, కొన్నిట్లో కొంతమంది బాడీ చాలా బెటర్గా రియాక్ట్ అవుతుంది, కొంతమందికి ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఉంటాయి. సో అన్నీ కూడా ఒక్క ప్లేస్లోనే ఉండాలనేదే నా మెయిన్ ఎయిమ్. మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ కోసం నా క్లయింట్ ఇంకెక్కడికి వెళ్ళకూడదు, మొత్తం మన దగ్గర ఉండాలి. ఇది స్వార్థం కాదు, వాళ్ళ కంఫర్ట్ కోసం. అంతే, ఎవరైనా వేరే దగ్గరికి వెళ్ళడం కన్నా అంతా ఒక దగ్గర ఉన్న దగ్గరికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీ కొలీగ్స్ గురించి? యా, షీఈ్ డాక్టర్ ప్రవీణ. షీఈ్ ఆల్సో లైక్ మీ, వెల్నెస్ అండ్ హోలిస్టిక్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఉంటుంది. మేడం మేజర్గా ఆన్లైన్ కన్సల్టేషన్స్ అండ్ డైట్ మేనేజ్మెంట్ వీటన్నిటి మీద వర్క్ చేస్తారు. అండ్ మోస్ట్లీ విశాఖపట్నం బ్రాంచ్లో ఎక్కువ ఉంటారు మేడం. అంటే ఇప్పుడు చాలా మందికి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏదేదో వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ కూడా డైట్ ప్లాన్ చేస్తున్నారు. సన్నగా అవ్వట్లేదు, లావ్ అవ్వాలి, ఇంకా లావుగానే ఉంటున్నాం, సన్న అవ్వట్లేదు, ఇలా చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? హలో, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ, ద లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ అట్ ఆరిజిన్. సో ఎవరైనా నా దగ్గరికి లావు తగ్గడానికి వస్తాను అని అంటే నేను అకార్డింగ్ టు వాళ్ళ బాడీ టైప్ వర్క్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకుంటా వర్క్ చేయడం నేర్పిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెల్యులర్ మెటబాలిజంని ఎలా మెయింటైన్ చేయాలి, దట్ టు ఫుడ్తో, అండ్ వీ యూస్ సమ్ సప్లిమెంట్స్ యాజ్ వెల్. దాంతో సెల్యులర్ మెటబాలిజంని బెటర్మెంట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ బెటర్ అయిపోతుంది. అండ్ మన బాడీ దాని ఇంటెలిజెన్స్ ప్రకారం వర్క్ చేసుకుంటా విల్ గెట్ బెటర్ గుడ్ హెల్త్. అంటే ఇప్పుడు చాలామంది ఓన్లీ ఫుడ్ వరకే తీసుకుంటే మనం డైట్ కంట్రోల్ చేయొచ్చు, మనం సన్నగా అయిపోతామని చెప్పి చాలామంది వాళ్ళ సొంత నిర్ణయాలతో చేసేసుకుంటూ ఉంటున్నారు. బట్ అది కరెక్టే అంటారా? అండ్ దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజెస్ కూడా చాలా నీడ్ అని కూడా చాలామంది చెప్తున్నారు. ఇది మీరు ఎలా అంటారు? దీని గురించి మీరేమంటారు? నేనైతే వన్ డే దగ్గర నుంచి తినే వరకు అండ్ అట్ ద సేమ్ టైం ద లైఫ్ స్టైల్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో దాన్ని బట్టే మనం హెల్తీగా ఉంటామని చెప్తాను. మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ డైట్. సో కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకి ఓకే అనిపించింది. దీనికి పెద్ద కష్టం పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇట్ ఈస్ సో సింపుల్. Dr. Mushtaq. I'll just keep it very simple. I'll just complete it in one word. So lifespan is different, health span is different. If you're looking for a good health span, there's a one roof for everything, I'd say.
Yeah. Oh, nice. Thank you. This is a Manutera 242. It's a very versatile machine to fix all your spine, like segmentally. We can go segmentally. It works on a segment. We can go on a lumbar region. We treat on a thoracic region. We have a cervical region. This one, we do it for our mobility purposes. We can do manipulations here. It is it's very versatile. Let me show you how it works. Okay, you can see. So like this goes on different heights for therapist comfort and for the patient's comfort. This goes more high, it comes down. It goes more high, and this comes down. It goes on a tilting. You tilt it forward, or tilt it back if you want to work on a sacrum. There's a bone here, where is for the nutation, contra nutations, and all these things. You can work it over there. So we have a different positions which we fix, and if you want to work on this lumbar mobility, work on this segment. You go segmental wide, the lumbar side flexions, like this. Oh yeah, yeah. Okay, and this go in a segmental, and then you lock it. You can work on a lumbar mobility for the flexion and an extension of the spine. You can work on a combination. You work on a rotation completely. Likewise, we can work on a thoracic region. This goes here. This. Likewise, we have a if you have any issues in the neck region, we work on a neck region for the flexions, extension. So it's a versatile machine where we work on a different segments of the spine. We work on all the different segments. We treat any kind of spine-related issues. This sounds a lot like spondylitis, spondylosis, and all these things. We can fix all this. And any kind of neuropathy issues, lumbar neuropathy, cervical neuropathy, any kind. We do a lot of neural mobilizations. It's a versatile machine to fix. The patient is completely relaxed, and you can work on different levels of a comfort. సో ఇప్పుడు పేషెంట్స్ ఒక చిన్న ప్రాబ్లంతో అంటే స్పైన్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, ఇట్స్ అ హెవీ ఆర్ లైట్, ఓకే అది చిన్న ప్రాబ్లం అవనండి పెద్ద ప్రాబ్లం వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్లో వాళ్ళకి క్యూర్ అవుతుంది అంటారు? అంటే సిట్టింగ్స్ వైజ్ చూస్తారా లేకపోతే హౌ టు? Sitting wise chustam, depending upon how severe the condition is. It lasts around 7 to 15 sessions. Okay. Depends. And more than it is spine issue, that's if it's anything related to the spine. It could be your 3 component. It could be anywhere at your bone, it can be your nerve, it can be a muscle. Most of the time the muscle will be a culprit. First what happens if you get any kind of a spine issue, anything related to spine, what happens, the movement will be restricted. Okay. First is a movement restriction. They can't bend forward, they can't go. But the movement is restricted. At the time, what we do is we work on a movement. First you just get that movement first, passively. We work on that. And then we do active. So active is something which is done with a lot of exercises. Okay. So we put them on an exerciser. It's a lot of the retraining work. Retraining work happens. So it's a movement mechanics. Again, it is a program. If it is a spine issue, first we fix the pain first. First fix the pain, and then you do exercises. That's how it program. It lasts somewhere around 7 to 15 sessions, and then you need to do exercise. So we can't expect a miracle like this, It takes little time. When it comes, your condition, because symptoms and all these things will come down. But if you want to get that complete dot solution, exercises.
So it's an exercise. Then you need to, it's a program. It's a program. You schedule it in a proper way. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇలా మసాజ్ చేయించుకున్న తర్వాత కూడా అంటే నెక్స్ట్ ఫర్దర్ కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటారు. యా, So if you're getting any kind of a spine issue, any kind of a musculoskeletal issue, ante joint ki anything related to your muscle, adi ravadaniki you have two reasons. One is a nutritional deficiency. Other one, your muscles are not strong. But it's just getting weaker, or it is in the overactiveness valla kuda avutundi. Okay, two reasons: as a muscle, as a nutrition. So you take a support of the nutrition, which is very important, and then you do exercise. ఓకే. So is the solution. As I told you before, it's like, it's not just a lifespan, it's a health span. And any lifespan, how long you live, it's not important. How healthily you live, that's important. Okay. So it's a healthy living, health span. You need to always look at the health span. How healthy you are living, that's important. And then how long you have lived. So if you are looking for that health span, this is all the things, So where it's in a nutrition, it's a support of everything. మనం మిస్ అయ్యాము లైక్ ఆల్ దీస్ ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీ ఫిజిషియన్ కల్చర్. ఆ కల్చర్ని మళ్ళీ మనం ఆరిజిన్లో తీసుకొస్తాం. సో దట్ డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోకుండా హియర్ దేర్ విల్ బీ అ పర్సన్ అట్ ఆరిజిన్ విల్ బీ గైడింగ్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే. కంప్లీట్గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది అంటారు. యా, వీ డోంట్ కాల్ పేషెంట్ యాజ్ అ పేషెంట్, వీ కాల్ దెమ్ యాజ్ అ క్లయింట్. ఓకే. హెల్త్ ఈజ్ వెల్త్, రైట్? రైట్. సో ఇది మొత్తం చూస్తే కొంచెం బాడీ బిల్డర్స్ ఇలాంటి జిమ్స్ టైప్లో అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ ఏం స్పెషాలిటీ ఉంది? సో బాడీకి ఎప్పుడు కూడా మెడిసినే కాదు, ట్రీట్మెంట్స్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయడం కూడా అంతే ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆరిజిన్ ఎప్పుడు కూడా. స్పెషల్గా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ జిమ్ అండ్ ఫిట్నెస్ ఇది. సో స్పెసిఫిక్గా స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ స్పెషల్ మజిల్స్ మీద వర్కౌట్ చేయడానికి, లైక్ నీ జాయింట్ పెయిన్ తోటి వస్తారు, ఓన్లీ నీ జాయింట్కి పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఇవ్వడం కాకుండా థై మజిల్స్ని కనుక స్ట్రెంగ్తన్ చేయగలిగితే జాయింట్ మీద ప్రెషర్ అవ్వకుండా ఉంటుంది. సో అలాగా మజిల్ ఎలిమెంట్స్ని కూడా మనం మిస్ అవ్వకుండా ఈ ఫిట్నెస్ జోన్ మొత్తంలో కూడా వర్కౌట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా ఒకసారి చూద్దాం. సో ఆరిజిన్ ఫిట్నెస్ జోన్ ఇదంతా కూడా కార్డియాక్ ఫిట్నెస్ అండ్ కార్డియోస్ ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ స్పెషల్ మజిల్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్, ఇండివిజువల్ మజిల్స్ మీద ఎటువంటి బయోమెకానికల్ ఎర్రర్ లేకుండా అన్నీ కూడా ఇంపోర్ట్ చేసిన ఎక్విప్మెంట్స్. వీటి మీద మనం ట్రైనింగ్, అంటే ఈ ఎక్విప్మెంట్స్ మీద ట్రైన్ అవ్వడం వల్ల కొత్తగా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ జిమ్స్లో ఏంటంటే మెషిన్స్లో ఉండే బయోమెకానికల్ ఎర్రర్స్ అనేవి వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి. అలాగా జిమ్కి వెళ్ళి నాకు నడుము పట్టేసింది, చెయ్యి నొప్పి వచ్చింది అని వచ్చే క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి రీసెర్చ్ వర్క్ అంతా చేసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది అన్నమాట. రియల్లీ గ్రేట్ మ్యామ్. చాలా అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. నిజంగా ఆరిజిన్ అనేది ఒక బాడీ, మైండ్, సోల్ అనేది మన ఆరోగ్యమే మనకి శ్రీరామ రక్ష. ఫ్యూచర్లో అయితే చాలామంది
ఆరోగ్యం బాగోలేకే చాలామంది ఇది అయిపోతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరు కార్డియాలజీ వీటన్నిటితోనే చాలా సఫర్ అవుతున్నారు. సో మీకు ఇలాంటి సెంటర్స్ ఇంకా హైదరాబాద్లో పెట్టేసి మాలాంటి వాళ్ళని అలాగే చాలామంది పీపుల్స్ సఫర్ అవుతున్న వాళ్ళందరినీ క్యూర్ చేయాలి అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇలాంటి ఇంకా బ్రాంచెస్ ఎక్కువ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. సైడ్ నుంచి నేను కోరుకునేది అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే డిసీజ్ వచ్చిన తర్వాత కాదు, ముందుగానే మీ బాడీ మీద మీరు వర్క్ చేయండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో డిసీజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా నీరసంగానే మన లైఫ్ అంతా కోల్పోయి తిరగడం అవుతుందన్నమాట. సో అలా కాకుండా ప్లీజ్ కమ్ ఫర్ వెల్నెస్. ఇల్నెస్ని ఎటు ట్రీట్ చేస్తాము, బట్ ఇల్నెస్లోకి రాకుండా ఉండడం కోసం ఆరిజిన్ని కనుక రీచ్ అయితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ముందే రమ్మంటున్నారు. ముందే రమ్మంటున్నారు. మీ ప్రాబ్లమ్స్ ఏంటో ముందే నేనే చెప్పేస్తాను, ముందే వచ్చి సెట్ చేసుకోండి, తర్వాత వచ్చేదానికన్నా అంటారు. అవును, ఖచ్చితంగా. రియల్లీ అందరికీ అలానే చెప్దాం మేడం. అందరు కంపల్సరీ వస్తారు. ముందు ఫస్ట్ ఇందాక మీరు నాకు చెప్పారు, సో జింక్ ప్రాబ్లం ఉంది, నేను ఎలా ట్రీట్ చేయించుకోవాలి అంటారు. అంటే ఆరిజిన్లో ఎలా ఉంటుంది అని అంటే మీ దగ్గర నుంచి అంటే ఐరిస్ అనాలిసిస్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వనవసరం లేదు. మీ ఐని చూసి నేను మొత్తం అంతా చెప్పేస్తాను. నాకు మీ గురించి ఒకటి చెప్పాలంది అని అన్నారు. సో నాతో ఉన్న ప్రాబ్లమే అది. పర్సన్ ఎవరైనా ఎదురుగా వచ్చారంటే అనాలిసిస్ స్టార్ట్ అయిపోతుంది వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. సో ఐరిస్ని చూసి ఇవాల్యుయేట్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. అది అయిన తర్వాత యూ నీడ్ టు గో ఫర్ అ కంప్లీట్ అసెస్మెంట్. అంటే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు రైట్ నౌ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, లేదు అని అంటే అంతా బాగానే ఉన్నాను అని అంటే ఏది ఫేస్ చేయడానికి మీ బాడీ ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఎవాల్యుయేట్ చేసి కంప్లీట్గా రూట్ కాజ్ ఏంటి, ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది మీ దానికి అని చెప్పి వర్కౌట్ చేసి మీకు వాల్యుయేషన్స్. సో బ్లడ్ టెస్ట్లు ఎప్పుడూ కూడా నేను దాని మీద ఎక్కువ రిలై అవ్వను, కానీ మీకు అర్థం కావాలి కదా నేను చెప్పేది ఇది ప్రాబ్లం అవుతుంది అనే విషయం మీకు అర్థం కావాలి. సో అందు గురించే స్పెషల్ బ్లడ్ టెస్ట్లు అయితే ఉంటుంది. మన జనరల్ నార్మల్ ల్యాబ్ ప్యాకేజెస్లో ఉండే టెస్ట్లు అయితే ఉండవు. నేను చెప్పే వాటిలో వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ స్పెషల్ ఇవాల్యుయేషన్స్ ఉంటుంది. అది చూసిన తర్వాత పర్సన్స్ వాళ్ళు రియలైజ్ అవుతారు, అదేంటి నేను ఏ ప్రాబ్లం లేకుండా మీ దగ్గరకు వచ్చాను బట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అంటే ఎస్ మన బాడీ అండర్ వర్కింగ్లో ఉంది. అది ఆల్రెడీ కొన్నిట్లో మనం కరెక్ట్గా బ్లడ్ టెస్ట్లు చేయించుకోగలిగితే తెలుస్తుంది. సో అవన్నీ కూడా మీకు మీ గురించి చెప్పడమే మా బాధ్యత. సో ఇప్పుడు మీరు అన్నారు కదా కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే నేను ప్రిఫర్ చేసే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటాయి. మరి మీ దగ్గర అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అంటే మీరే డయాగ్నోస్టిక్ చేయడానికి ఏమన్నా? సో మా డయాగ్నోస్టిక్స్ ఇంకా నేను అంత స్టార్ట్ చేయలేదు, బట్ ఐ రిలై ఆన్ వెరీ గుడ్ ల్యాబ్స్. ఓకే. సో మేమే ప్రిఫర్ చేసి చెప్తాము, బట్ వీ గివ్ లైక్ కంప్లీట్ ఫ్రీడమ్ టు పర్సన్ ఆల్సో. వాళ్ళు ఎక్కడైనా చేయించుకుంటానన్నా కానీ నేను ఓకే చెప్తాను, దానికి ప్రాబ్లం లేదు. బట్ ఐ రిలై ఆన్ మై ఓన్ రిలేటెడ్ ల్యాబ్స్ అనమాట. ఓకే, ఇట్స్ నాట్ అ కంపల్సరీ థింగ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో మనము ఏదైతే ప్రాబ్లంతో వెళ్ళి దాని గురించి మనం ఆలోచించి మన హెల్త్ని ఇంకా ఖరాబ్ చేసుకునే బదులు, అంటే ఇంకా మనం స్పాయిల్ అయ్యే కన్నా ముందుగానే మన హెల్త్ గురించి ఏంటి అసలు మనకి ఏమైనా జరుగుతుందా లోపల అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ అనే ఒక ఇక్కడికి వస్తే కనుక వీళ్ళు చాలా తక్కువ, అంటే మన ఐ పవర్ని అంటే వాళ్ళు చూస్తానే కళ్ళతో సంబంధించి చెప్పగలిగే కెపాసిటీ మ్యామ్ దగ్గర ఉంది, జ్యోత్స్న గారి దగ్గర. తర్వాత మనం ఎనాలిసిస్ చేయించుకొని బ్లడ్ టెస్ట్లో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆమె చెప్తారు. అప్పుడు మనము చేయించుకుంటే కనుక మనం ఏదైతే మన హెల్త్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేకుండా ముందుగానే అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకొని హెల్త్ని ఇంకా స్పాయిల్ చేసుకోకుండా తక్కువలోనే మనం కాపాడుకోవాలి అంటే ఇక్కడికి రావాలి అని మేడం జ్యోత్స్న గారు చెప్తున్నారు. సో అందరూ యూజ్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. This is Deepika signing off.